మిగతా ఫ్రెండ్స్, ఈ సిద్ధార్థ యొక్క ఫ్రెండ్స్ బాగా మానసికంగా వేధిస్తే తట్టుకోలేక, అమ్మో ఫిజికల్ గా నేను ఎక్కడ కనిపించినా నన్ను వేధిస్తున్నారు చెప్పేసి ఆ అబ్బాయి ఏం చేసిందంటే 26th మే రోజు భయపడి అతని హాస్టల్ కి వెళ్లకుండా వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క హాస్టల్ కు వెళ్ళడం జరిగింది. వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం సలహా ఇచ్చారంటే, నువ్వు ఫిజికల్ ఎక్కడ అంటే నువ్వు ఎక్కడ మనిషి కనబడ్డా వాళ్ళు నిన్ను వదులుతలేరు కాబట్టి ఎందుకైనా మంచిది ఇంటికి వెళ్ళని సలహా ఇస్తే 27th రోజు మార్నింగ్ 8:15 కి కాచిగూడ రైల్వే స్టేషన్ కి వచ్చిండు. కాచిగూడ రైల్వే స్టేషన్ కి వస్తే వీళ్ళు అదే అదనుగా చూసుకొని ఆ అబ్బాయిని వెంటాడి అక్కడికి మళ్ళీ కాల్ చేసి ఆగాగు అని చెప్పేసి ఆ అబ్బాయిని ఆపి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో రాహుల్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. అక్కడి నుంచి రాహుల్ ర్యాపిడో బుక్ చేసుకుని చెప్పల బజార్ వచ్చిండు. చెప్పల బజార్కి వచ్చిన తర్వాత 12 గంటల 15 వరకు అదే ఏరియాలో అతన్ని వాళ్ళ సమక్షంలోనే ఉంచుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారమే అబ్బాయి నెక్స్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వచ్చి అక్కడ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి 7:09 మళ్ళీ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు వస్తుండా లేదా అని. శబరి ఎక్స్ప్రెస్ ఎక్కిండు. 9:43 సింగరాయకొండ వరకు వెళ్ళినట్టున్నాడు. ఇదంతా మన గెస్, ఎందుకంటే బాడీ అక్కడే ఉంది కాబట్టి. శబరి ఎక్స్ప్రెస్ సింగరాయకొండ నుంచి వెళ్తుంది కాబట్టి అక్కడ నుంచి సింగరాయకొండ ఏరియాలో 3 కిలోమీటర్ల అడవి ప్రాంతంలో ఉన్న ఒక పాడుబడ్డ బావిలో దగ్గర మరి హత్య చేసిరని మనం అనుకుంటున్నాము. ఎందుకంటే అది పెద్ద బండరాయి గట్టి ఉంది. ఆ అబ్బాయిని ఎటువంటి ఆధారం లేకుండా సెల్ ఫోన్ లేదు, పర్సు లేదు, చెప్పలు లేవు, ఓన్లీ ఉన్న బట్టలతోటే. మళ్ళీ మొహము చేతులు మొత్తం కూడా ఫింగర్ ప్రింట్స్ ఎక్కడైనా కలెక్ట్ చేస్తారేమో చేతులు కాల్చివేయడం జరిగింది. ఫేస్ కూడా మొత్తం కాల్చేసిరు. అదే మళ్ళీ కడుపు గాని కాళ్ళు గాని తెల్లగా ఉన్నాయి, ఫేస్ చేతులు కూడా చాలా నల్లగా బొగ్గులాగా ఉన్నవి. గుర్తుపట్టకుట్ట ఒక బండరాయి గట్టి ఆ బావిలో వేయడం జరిగింది. ఇది అంకం రాహుల్ యొక్క మరణం అనేది ఇట్లా ఒక హత్యని కేవలం ఒక అమ్మాయితోటి చాటింగ్ చేసిరు. అక్కడ ఈ కాన్ఫరెన్స్ కాల్స్ లో నేను విన్నటువంటి కాన్ఫరెన్స్ కాల్స్ ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా ఉన్నవి ఏంటంటే, ఆ అబ్బాయిలు క్లియర్ గా మెన్షన్ చేసిరు ఏమనంటే, నీ ఫ్యామిలీ అత్యంత పేద కుటుంబము, నీకు పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, రాజకీయంగా పలుకుబడి లేదు, నీ దగ్గర డబ్బులు లేవు, నిన్ను చంపినా దిక్కు లేదు, నిన్నేం చంపము, ఇంకొకరినైతే మేము లేపేస్తాము అని ఖచ్చితంగా అంటే ఇంత సారీ చెప్పినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అరే నేను చేయలేదు కదా, చిన్న మెసేజ్ లకు నేను సారీ చెప్తున్నా కదా, నేను ఎందుకు మీ దగ్గరకు వచ్చి కలవాలంటే కూడా ఆ పిల్లలు అసలు యాక్సెప్ట్ చేయకుండా కలవాలని ఎంత అంటే దగ్గర అది MP3 ఉన్నదాన్ని MP4 ఎడిట్ చేసిన దాంట్లోనే చాలా వేధించి అబ్బాయిని రప్పించుకోవడం జరిగింది. వాళ్ళు కాలేజ్ లో 4 hours సారీ చెప్పినా వినలేదు, కాన్ఫరెన్స్ కాల్స్ లో చెప్పినా కూడా వాళ్ళు వినకుండా అబ్బాయిని ఫాలో అప్ చేసి డబ్బుందన్న దురహంకారంతోటో లేకపోతే పలుకుబడి ఉందనో ఆ పిల్లలు అత్యంత క్రూరంగా మన రాహుల్ని అంతం చేసిరు. ఇదేంటంటే పూర్తి స్థాయిలో అతనికి సెంటర్ పాయింట్ కాలేజ్ వాళ్ళు అసలు హాలిడేస్ లో కాలేజ్ పెట్టదు. 4 hours కాలేజ్ లో అంత దారుణంగా జరుగుతున్నప్పుడు నేను కాలేజ్ కూడా వెళ్ళడం జరిగింది. కాలేజ్ వాళ్ళు అసలు రెస్పాన్స్ ఇవ్వలేదు, మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, ఇన్ని సీసీ కెమెరాలలో మీరు చూసినప్పుడు ఇమీడియట్ గా పోలీసు వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు బెదిరించి పిల్లల్ని ఎక్కడ వాళ్ళని అక్కడ పంపిస్తుండే కదా, ఇంత పెద్ద కాకుండే కదా, ఇది చిన్న ఇష్యూ కదా అని ఎంత చెప్పినా కూడా కాలేజ్ వాళ్ళు ఇదంతా మాకు అనవసరం, ఇవన్నీ కామన్. గతంలో మన మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ లో 4 అబ్బాయిలు టీ స్టాల్ దగ్గర ఒక అబ్బాయిని అత్యంత క్రూరంగా పొడిచి చంపిరట. ఆ కాలేజ్ లో 1 year కూడా కావట్లేదు. దానికి కూడా వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదట. అక్కడ ఆ కాలేజ్ యొక్క హిస్టరీ మొత్తము అట్లనే ఉంది. కాలేజ్ లో మేము వెళ్ళినప్పుడు జూనియర్స్ కూర్చుంటున్నారు, సీనియర్స్ చాలా ర్యాష్ గా వెళ్ళిపోతున్నారు. జూనియర్స్ ఏం చెప్తున్నారు అంటే, అక్క మీరు ఎట్లా వచ్చిరు కదా ఎంత దూరము, ఇక్కడ బాగా ర్యాగింగ్ అవుతుంది, కొంచెం మీరు అప్పుడప్పుడు వచ్చిపోండి అక్క అని మమ్మల్ని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే అసలు కాలేజ్ లో ఏమవుతుంది, అంత కాలేజ్ లో ఇప్పుడు కమిటీస్ ఉంటాయి. ఇప్పుడు మేము చదువుకోలేదా, క్యాంపస్ అట్లాంటి దాంట్లో కూడా స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయి, ఒకటి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉంటది. అవన్నీ ఉన్నాయా లేవా, అవి ఉంటేవి పని చేస్తున్నాయా లేవా, అవన్నీ సక్రమంగా పని చేసి ఉంటే ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇవన్నీ కామన్ అంటే అది కామన్ ఎట్లా అవుతుంది, విద్యార్థులకు రక్షణ ఎక్కడున్నది. ఇంత సెంటర్ పాయింట్ అయిన కాలేజ్ ఇప్పటి వరకు ఒక కేసు పెట్టలేదు, పేరెంట్స్ ని పలకరించలేదు, మద్దతు ఇవ్వలేదు. మేము కాలేజ్కి వెళ్ళి పిల్లలందరూ కూడా మాకు మద్దతు చెప్పి మేము మీటింగ్ పెడితే అసలు ప్రిన్సిపల్ రాలేదు. ఎక్కడ వెళ్ళినారు సార్ అంటే, మేము మీటింగ్కి వెళ్ళినామన్నారు. సైదాబాద్ సిఐ గారిని అడిగితే మాకు కేసేజ్ పెట్టలే ఇప్పటి వరకు, మా పోలీస్ స్టేషన్ కి ఈ కాలేజ్ వాళ్ళు రాలేదు అని చెప్పేసి వాళ్ళ ముందరనే చెప్పారు, కాలేజ్ వాళ్ళ ముందరనే చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే, ఈ నిన్న మండే కాక బిఫోర్ మండే మేము మిమ్మల్ని పిలిపిస్తాము, పేరెంట్స్ ని మాట్లాడతామని చెప్పారు.
పిలిపలేదు, మాట్లాడలేదు. మేము ఫోన్ చేసినా కాలేజ్ వాళ్ళు ఇప్పటి వరకు కూడా మాకు రెస్పాన్స్ ఇస్తలేరు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇదంతా కామన్, ఇంత చిన్న మా దగ్గర ఎంతో వేల మంది చదువుకుంటారు పోతారు, ఈ చనిపోయిన దానికి మేమేం చేస్తాము, అవన్నీ మేము పట్టించుకోము, మా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ ఫీజులు క్లాసులు అంతే ఉంటది, మమ్మల్ని ఈ విషయాలకు లాగొద్దు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇక్కడ విద్యార్థులకు రక్షణ ఇచ్చేది ఎవరు? అసలు ఒక కాలేజ్ లో వాళ్ళ ఫీజు పర్టికులర్స్, స్టాఫ్ యొక్క డీటెయిల్స్, వాళ్ళ క్వాలిఫికేషన్స్, భద్రతకు సంబంధించినటువంటి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఏమున్నాయి, స్టూడెంట్ కమిటీస్, దాని యొక్క పేరెంట్స్ కమిటీ ఏముంది, ఇవన్నీ కూడా మనకు బోర్డు పైన లిస్ట్ అవుట్ చేయాలి. అవేవి కూడా కాలేజ్ లో లేవు. నేను ప్రత్యక్షంగా చూసిన, నేను ఒక ప్రిన్సిపల్ కాబట్టి నేను అడిగిన వాళ్ళని ఇవన్నీ మీరు మెన్షన్ చేయాలి కదా. మీ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ ఏది, మీ కాలేజ్ లో సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయడానికి మనకు ఒక టీచర్ ఉంటారు, కంప్యూటర్ టీచర్. ఆ టీచర్ ఏం చెప్తున్నారని అతన్ని పిలిస్తే ఆ రూమ్ మొత్తం కూడా ఎంటీ ఉంది. అవన్నీ మేము చూడమంటే మరి ఎందుకు పెట్టుకున్నారు ఇవన్నీ? అవన్నీ కాలేజ్ లో సీసీ కెమెరాలు ఉండి సూపర్విజన్ లేకుండా ఉన్న వాటిని పెట్టడం ఎందుకు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ఇంకొక రాంగ్ తప్పుడు సమాచారం ఏమి ఇచ్చారంటే, మాకు ప్రిన్సిపల్ మేము వెళ్ళిన రోజు, అబ్బాయి ఇట్లా చనిపోయినందువల్ల నేను కాలేజ్కి వెళ్ళిన రోజు అక్కడ పేరెంట్స్ ఉన్నారు, ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, ఆ చంపినటువంటి వీళ్ళ అబ్బాయిలకు సంబంధించిన పేరెంట్స్ ఉన్నారు. అంటే అప్పటికే వాళ్ళకి అంతా తెలుసు. మీరు ఒక మెసేజ్ కానీ, కాలేజ్ నుంచి ఒక మెసేజ్ కానీ, ఫోన్ కాల్ కానీ పేరెంట్స్కి ఎందుకు చేయలేదంటే, ఇది కామన్ ఇష్యూ కదా, మేము అందుకే చేయలేదని చెప్పారు. ఎందుకు మళ్ళీ వాళ్ళు ఇచ్చిన తప్పుడు సమాచారం ఏంటంటే, కాచిగూడ సిఐ గారు, పోలీస్ వాళ్ళు, పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, సిద్ధార్థ యొక్క పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ అందరినీ కూడా కూర్చొని వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారన్న తప్పుడు సమాచారం ఇచ్చారు. ఈ విషయాన్ని మేము సైదాబాద్ సిఐ గారి ముందులో కూడా నిలదీయడం జరిగింది. తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారంటే, వీళ్ళు కాలేజ్కి వచ్చి ఊక బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఇచ్చినామని చెప్తున్నారు. అంటే పూర్తి స్థాయిలో సెంటర్ పాయింట్ అనేటువంటి కాలేజ్ నిర్లక్ష్యంగా ఉండడమే కాకుండా కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ వైఖరి కూడా అంత కరెక్ట్ గా లేదు. కాబట్టే ఇట్లాంటి ఉదంతాలు జరిగిన వాళ్ళు అంత నెగ్లెక్ట్ గా సమాధానం చెప్తున్నారు. ఈ విధంగా కాలేజ్ వాళ్ళు నిర్లక్ష్యం చేసి అంకం రాహుల్ యొక్క మరణానికి కారణమయ్యారని నేను అంటాను. ఎందుకంటే మన కాలేజ్ లో కనుక యాంటీ ర్యాగింగ్ టీమ్స్ కానీ, సూపర్విజన్ కానీ మా వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా అంత వాళ్ళతో కాకపోతే పోలీస్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాల్సింది. పోలీసు వాళ్ళు చూసుకుంటారు కదా, ఇట్లా మా కాలేజ్ లో పిల్లలు ఇట్లా గొడవ చేస్తున్నారంటే పేరెంట్స్ ని పిలిపించినా అయిపోతుండే కదా, అది లేదు. మళ్ళీ ఇంకా ఇక్కడ అశ్రిత్ అనే అమ్మాయి ఎవరైతే అన్నిటికీ సూత్రధారి ఉన్నదో, ఆ అమ్మాయి అసలు ఫోన్ లిఫ్ట్ చేయక మెసేజ్ కి రెస్పాన్స్ ఇవ్వకుండా అయిపోయేది. ఆ అమ్మాయి రెస్పాన్స్ ఇవ్వడం ఎందుకు? ఏ సంబంధం లేని తల్లిదండ్రులకు కానీ, తన తల్లిదండ్రులకు కానీ, పోనీ రాహుల్ యొక్క తల్లిదండ్రులకు కానీ, లేదంటే తన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా చెప్పేది ఉండే. అదంతా కాకుండా ఎవడో సంబంధం లేని బాయ్ ఫ్రెండ్ అని వాడికి చెప్పుడు, వాడిని ఎంకరేజ్ చేసుడు, ఏం చెప్పకుండా ఈ అబ్బాయి పైన తప్పుడు సమాచారం ఇచ్చి ఈ రోజు చనిపోవడానికి కారణమైన అమ్మాయిది కూడా చాలా తప్పే కదా. అసలు అమ్మాయినే సెంటర్ కదా. ఇట్లా ఈ విధంగా ఎవరైనా కూడా ప్రాణాలే కదా. ఇప్పుడు పేదోడైతే ప్రాణం కాదా? ఇంత దురహంకారంగా అబ్బాయిని చంపేయడానికి ఇవన్నీ కూడా ఈ రోజు ఇన్ని రోజుల నుంచి వ్యవస్థ మొత్తం స్తంభించడానికి, మన విద్యార్థుల యొక్క భద్రత అనేది లేదు అని చెప్పడానికి ఇవన్నీ అడుగున నిర్లక్ష్యము, అహంకారము, చులకన, మనుషుల ఎమోషన్స్ కి వాల్యూ లేకపోవడము, ఇవన్నీ కూడా విలువలు పతనం అవడం వల్లనే ఇట్లాంటి పునరావృతం అవుతున్నాయి. కాబట్టి విద్యార్థులకు రక్షణ కావాలని, ఖచ్చితంగా ఒక విద్యార్థుల రక్షణ చట్టం ఉంటేనే ఇట్లాంటివి ఏవి కావని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా అంకం రాహుల్ యొక్క తల్లిదండ్రులు ఇక్కడ లాస్ అయింది, తన యొక్క సర్వస్వాన్ని కోల్పోయింది. తల్లిదండ్రులు ఏం చేసినా కూడా వాళ్ళకి మనం తెచ్చివ్వలేము. కాకపోతే ఈ రోజు మనం ఇక్కడ ఎంత బాధతోటి సమావేశానికి కారణం ఏంటంటే, ద్రోహులు, నిందితులు, హంతకులు వాళ్ళు దర్జాగా ఇంట్లో కూర్చున్నారు. వీళ్ళేమో వీధులు పట్టుకుని రోడ్లు వెంబడి రూపాయి ఒక్క దగ్గర వేసుకొని బాడీ కోసము ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణకు పిట్టల లెక్క తిరుగుతున్నారు. అంటే తప్పు చేసిన వాళ్ళేమో స్వేచ్ఛగా ఉన్నారు మన తెలంగాణ లోపల. ఏ అభం శుభం తెలియని చిన్న అంటే పాపం పక్క డిస్టిక్ కూడా వెళ్ళని తల్లి, ఆమె ఇంత షాక్ లో ఉండి సర్వం కోల్పోయి వీధుల పాలయ్యింది. అంటే ఇంత అవుతున్నా కూడా అసలు తెలంగాణ ప్రభుత్వము పట్టించుకోవటం లేదు. విద్యా వ్యవస్థలు నిధి లెక్కనే చూస్తున్నాయి తప్ప విద్యా వ్యవస్థలు, ప్రైవేట్ విద్యా వ్యవస్థలు చేసేటువంటి ఈ అరాచకాలను పట్టించుకుంటలేవు. ఇంకొక రకంగా చెప్పాలంటే పట్టించుకోకపోవా ఎంకరేజ్ చేస్తున్నట్టే ఉంది. కొన్ని ప్రధానమైన మీడియా ఛానళ్ళు వాళ్ళు చేసిన తప్పే, నేను ఇట్లనే చెప్తా. ఎందుకంటే వాళ్ళకు ఎటువంటి ఎవిడెన్స్ లేకున్నా, ఏం తెలియకున్నా
కొన్ని ఛానళ్ళు 4 నుంచి 5 ఛానళ్ళు ఈ ఇష్యూ తెలియగానే వెంటనే ఏమని ఇచ్చినాయి అంటే స్క్రోలింగ్ లా అంతం రాహుల్ ఆత్మహత్య చేసుకున్నాడు, అయిపోయింది, ఈ ఉదంతం ఇక్కడితో అయిపోయింది. కనీసం క్వశ్చన్ మార్క్ పెట్టకుండా ఒక డెసిషన్ ని వాళ్ళు ఫైనల్ చేసి చెప్పారు. అట్లా చెప్పడం చాలా తప్పు. మీడియా మీద, ప్రధాన మీడియా, అందరిని అంటలేను నేను, ఎవరైతే అట్లా చెప్పారో ప్రధాన మీడియా మీద పబ్లిక్ నమ్మకం కోల్పోతారండి. నిజాలే ఉండాలి. మనము సమాజం లోపల నీతి, న్యాయం, ధర్మంతో ఇవి నడుస్తాయి. మనము గుడ్డిగా ఉన్నోనికి మద్దతు ఇస్తే ఏం నడవవు. ఎంత ఉన్నోడైనా కూడా పునాదులు అనేవి నీతి, న్యాయం, ధర్మము వీటిపైననే ఆధారపడి ఉంటుంది. ఇవి లేకపోతే ఇంతమంది ఇక్కడ ఎవరు కూర్చోరు, ఇంతమంది మద్దతు ఇవ్వడానికి ఎవరు రారు. ఈ క్రమం లోపల అక్కడ ప్రధానమైన ఘట్టం ఏంటంటే మన చిరంజీవి సార్ గారు, ఇప్పుడు సురేష్ సార్ గారు ఎంత పోరాడి కృషి చేస్తున్నప్పటికీ కూడా మన చిరంజీవి సార్ గారికి చాలా రుణపడి ఉంటారు పేరెంట్స్. ఎందుకంటే ఈ విషయం తెలిసిన వెంటనే సార్ ఇమ్మీడియట్ గా మన ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది. నెక్స్ట్ రోజు తన యొక్క చదువుకున్నటువంటి చదువులకు ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి కాబట్టి తన లెవెల్ లోపల అందరూ డీజీలను కానీ అడిషనల్ డీజీపీని కలిసి మహేష్ కుమార్ సార్ తోటి మాట్లాడిండు. తర్వాత జేడీపీ మన ఆనంద్ గారిని, సిపి ఆనంద్ గారిని కలిసి మొత్తము తను జరిగిన ఉదంతాన్ని మొత్తం ఒక 40 నిమిషాల పాటు వివరించి తన నుంచి మద్దతు తీసుకోవడానికి, ఈ కేసులో కొంచెం మాకు ఆశలు చిగురించడానికి మొత్తం చిరంజీవి సారే చేసిరండి. సార్కి పేరెంట్స్ కానీ అందరం కానీ రుణపడి ఉంటాం. ఎందుకంటే తను విలువలు గల వ్యక్తి కాబట్టి ఇది చేసిండని నేను అనుకుంటాను. తర్వాత కూడా ఉన్నారు, అందరూ సహాయం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ క్రమం లోపల ఎక్కువగా ప్రజాప్రతినిధులు అయ్యండి సిగ్గు లేదు వాళ్ళకు. నాకైతే నేను వాళ్ళకు చీపురు ఎత్తురు కూడా ఏం లేదు. అసలు వాళ్ళు అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో నాకు అర్థమైతే లేదు. వాళ్ళ డిస్ట్రిక్ట్ లా, వాళ్ళ కోరుట్ల మండలంలో దగ్గర ఒక 5,000 మంది తల్లులు, కూలీనాలు చేసే తల్లులు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మా పిల్లోడు ఎక్కడ పోయిండు, మేము హైదరాబాద్ ఎట్లా పంపాలని ఉంటుంటే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కల్వకుట్ల సంజయ్ గాని, ధర్మపురపు అరవింద్ గాని, పొన్నం ప్రభాకర్ సార్ గాని, అక్కడ ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు, శ్రీధర్ బాబు సార్ గాని, అడ్లూరి లక్ష్మణ్ అన్న గాని, ఎవరు రాలేదు. ఎందుకు రారు? మీరు ఓట్లేసేప్పుడు వచ్చి అడుగుంటారు కదా, మరి ఇప్పుడు మేము కనిపిస్తలేమా? మా పిల్లలే ప్రాణాలు కావా? ఆ పోలీస్ వ్యవస్థ కూడా అసలు ఏం చేయలేదు, సైలెంట్ గా గమ్మున వాళ్ళు మేము పొలిమేర దాటమన్నట్టుగా ఉన్నారు. మన బీసీ బిడ్డలై ఉన్నటువంటి మంత్రులు మన కొండా సురేఖక్క గాని, సీతక్క గాని ఏం చేస్తున్నట్టు మరి ఎవరు పట్టించుకుంటారక్క? మీరు పట్టించుకోకపోతే ఆడోళ్ళ బాధ ఆడోళ్ళకి అర్థం కాకపోతే ఎవరు అడుగుతారక్క? వీళ్ళందరివి అడుగున నేను చెప్పొద్దు అంతమంది పెద్దల ముందు, కానీ అడుగున ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యము వాళ్లకు బాడీ దొరకకుండా ఉండడానికి కారణమైంది. పోలీస్ వాళ్ళు కనుక ఎంబడే రెస్పాండ్ అయి ఉంటే ఈ రోజు బాడీ కోసం తల్లిదండ్రులు ఇంత ఆవేదన పడేవాళ్ళు కాదు. కాబట్టి ఇంత చిన్నదాన్ని ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే ఇంత నిర్లక్ష్యం ఉందని నాకు తెలుస్తున్నది. మరి సామాన్యుని పరిస్థితి ఏంది? వాళ్ళ నాన్నతో కొంచెం చదువుకుండు కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లోనే మనల్ని అప్రోచ్ అయ్యి ఈ విధంగా చేసుకున్నాడు.